నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి కారణం కేసీఆర్ఏనంటూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ కేబినెట్ చర్చిస్తోంది. మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీల నిర్ణయం పూర్తిగా కేసీఆర్దేనని చెప్పిన కమిషన్ నిపుణుల కమిటీ నివేదికను పక్కకు పెట్టారని పేర్కొంది. తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదన్నది సహేతుక కారణం కాదని నివేదికలో తెలిపింది. కమిషన్ ఇచ్చిన 700కు పైగా పేజీల నివేదికలోని అంశాలపై అధ్యయనం చేసిన ఉన్నతాధికారుల కమిటీ అన్ని అంశాలను కేబినెట్కు నివేదించింది. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ మొదలుకొని నిర్మాణం, నాణ్యత, నిర్వహణ వరకు అనేక లోపాలు, అక్రమాలు జరిగినట్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక బ్యారేజీల నిర్మాణంలో లోపాలు, ఏ వైఫల్యానికి ఎవరు బాధ్యులో సవివరంగా పేర్కొంది. వ్యక్తిగత నిర్ణయాలు, రాజకీయ నాయకత్వ ప్రభావంతో పరిపాలన, ప్రణాళికపరమైన లోపాలు, సాంకేతిక అంశాలను విస్మరించారని కమిషన్ చెప్పిన అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్, ఐఏఎస్ అధికారులు, సీనియర్ ఇంజనీర్ల పాత్రను కమిషన్ నివేదించినందున కేబినెట్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మేడిగడ్డ ఆనకట్ట నిర్మించిన ఎల్ఎన్టీకి ఏ సర్టిఫికేట్ ఇవ్వరాదని, 7వ బ్లాక్ పునరుద్ధరణ, మిగిలిన లోపాల సవరణకు అయ్యే వ్యయాన్ని ఎల్ఎన్టీ భరించాలని కమిషన్ స్పష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తే అప్పులపై వడ్డీ తగ్గించే అంశం పరిశీలిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్న మేరకు లిఖితపూర్వకంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాల పునర్వ్యవస్థీకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి వినతులు వచ్చాయని కేంద్ర మంత్రి తెలిపారు. రుణాల చెల్లింపు రీషెడ్యూల్ మార్పు చేస్తే ఆర్బీఐ నిబంధనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఖాతా స్టాండర్డ్ నుంచి సబ్ స్టాండర్డ్కు డౌన్ గ్రేడ్ అవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్పెషల్ పర్పస్ వెహికల్కు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్లు రుణాలు ఇచ్చాయని తెలిపారు. ఇలాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు వివిధ మార్గాల్లో నిధులు సేకరించి వారికయ్యే ఖర్చుల ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే సమయాన్ని ఇప్పటికే డిసెంబర్ 2024కు ఆర్ఈసీ పొడిగించిందన్న కేంద్ర మంత్రి ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు పరిశీలిస్తామని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటూ పారదర్శకత, అభివృద్ధి, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామన్న ఆయన 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. గచ్చిబౌల్లో ప్రముఖ ఫార్మా సంస్థ ఎలీలిలీ ఏర్పాటు చేసిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి సీఎం పాల్గొన్నారు. భారత్లో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తిలో సుమారు 40% తెలంగాణలోనే జరుగుతోందని రేవంత్ రెడ్డి తెలిపారు. అగ్రశ్రేణి ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ సంస్థలకు హైదరాబాద్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రపంచ గమ్యస్థానంగా మారిందని సీఎం పేర్కొన్నారు. వైసీపీ హయాంలో సింగపూర్తో దెబ్బతిన్న సంబంధాలు పునరుద్ధరించేందుకే ఆ దేశ పర్యటనకు వెళ్లామని మంత్రి నారాయణ మరోసారి స్పష్టం చేశారు. సింగపూర్ ప్రభుత్వం కూడా ఏపీ అభివృద్ధికి సహకరించేందుకు ముందుకు వచ్చిందన్న నారాయణ అక్కడి పెట్టుబడిదారులను విశాఖలో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు ఆహ్వానించామన్నారు. విజయవాడలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్లు, అధికారులకు నిర్వహించిన ఐఈసీ, బీసీసీ వర్క్ షాప్కు నారాయణ హాజరయ్యారు. అక్టోబర్ 2 నాటికి 85 లక్షల టన్నుల చెత్తను తీసేసే కార్యక్రమం పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. అప్పటికి వచ్చే మరో 20 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను డిసెంబర్ నాటికి తీసేస్తామని చెప్పారు. చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెసింగ్ చేసేందుకు ప్లాంట్లను కూడా అక్టోబర్లోపు ఏర్పాటు చేస్తామని నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు జడ్జిగా జస్టిస్ తుహిన్ కుమార్ గేదెల ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ తుహిన్ కుమార్తో హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కత్తులకవిటి గ్రామానికి చెందిన జస్టిస్ తుహిన్ కుమార్ 1994 మార్చి 9న బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2000 నుంచి 2004 మధ్య హైకోర్టులో సహాయ ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేశారు. 2010 నుంచి 2014 మధ్య గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ తరపున హైకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్గా పనిచేశారు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఆయన సేవలందించారు. అన్ని విభాగాలకు సంబంధించిన కేసులు వాదించిన అపార అనుభవం జస్టిస్ తుహిన్ కుమార్కు ఉంది. ఢిల్లీ నుంచి విజయవాడ రావాల్సిన ఎయిర్ ఇండియా విమానం 6 గంటలకు పైగా ఆలస్యం కావడం ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఢిల్లీ నుంచి ఈ ఉదయం విజయవాడకు బయలుదేరాల్సిన విమానాన్ని టేకాఫ్ సమయంలో పైలట్ పక్కకు తీసుకెళ్లి నిలిపివేశారు.
రన్వేపై టేకాఫ్ సమయంలో అకస్మాత్తుగా వేగం తగ్గించి విమానాన్ని పక్కకు నిలిపేసినట్టు ప్రయాణికులు వెల్లడించారు. అప్పటి నుంచి దాదాపు 3 గంటలు ప్రయాణికులను విమానంలోనే కూర్చోబెట్టేశారు. ఈ అంశంపై తాము ఎన్నిసార్లు అడిగినా సిబ్బంది సరిగా స్పందించలేదని తెలిపారు. ఆహారం ఇవ్వకపోవడం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సమాచారం ఇవ్వడం లేదని ప్రయాణికులు ఆక్షేపించారు. అదే విమానంలో ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ప్రయాణికుల ఇబ్బందులపై ఎయిర్ ఇండియా సిబ్బందిని గట్టిగా నిలదీశారు. జస్టిస్ దేవానంద్ గట్టిగా అడగడంతో ప్రయాణికులను విమానం నుంచి టెర్మినల్లోకి రప్పించారు. మొత్తం 160 మందికి పైగా ప్రయాణికులు ఉండగా కనీసం సమాచారం లేదని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. గిరిజనుల హక్కుల సాధనే లక్ష్యంగా అలుపెరగని కృషి చేసిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి జేఎంఎం వ్యవస్థాపకుడు శిబు సోరెన్ అనారోగ్యంతో కన్నుమూశారు. జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసిన 81 ఏళ్ల సోరెన్ ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన నెల రోజులుగా ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన పరిస్థితి విషమించగా ఇవాళ తుదిశ్వాస విడిచారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జార్ఖండ్ ముక్తి మోర్చా నెలకొల్పిన శిబు సోరెన్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2006 వరకు కేంద్ర మంత్రిగాను సేవలందించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో లోక్సభకు 8 సార్లు ఎంపికయ్యారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. పెద్దల సభ సభ్యుడిగానే ఉండగానే తుదిశ్వాస విడిచారు. ప్రస్తుత జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తన తండ్రి శిబు సోరెన్ మృతిని ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ రోజు అన్నీ కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ మృతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రికి వెళ్లి శిబు సోరెన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. తండ్రి మరణంతో తీవ్ర ఆవేదనలో ఉన్న సీఎం హేమంత్ సోరెన్ను ప్రధాని ఓదార్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు కూడా ఆసుపత్రికి వెళ్లి నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సహా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శిబు సోరెన్ మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లు సాధన కోసం హైదరాబాద్ చర్లపల్లి నుంచి ఢిల్లీకి తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు బయలుదేరారు. ఈ మేరకు చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి జెండా ఊపి రైలును ప్రారంభించారు. ప్రతి జిల్లా నుంచి 25 మంది చొప్పున రైల్లో వెళ్లారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలనే డిమాండ్తో ఈ నెల 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టనున్నారు. ఈ నెల 7న రాష్ట్రపతిని కాంగ్రెస్ నేతలు కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగబోదని, అవసరమైతే ఢిల్లీలోనూ దీక్ష చేస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ జాగృతి యూపీఎఫ్ ఆధ్వర్యంలో కవిత 72 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వానికి 72 గంటల నిరాహార దీక్షకు అనుమతి కోరితే పోలీసులు సాయంత్రం వరకే ఇచ్చారని కవిత చెప్పారు. కానీ ఈ విషయంపై కోర్టుకు వెళ్లి 72 గంటల దీక్ష కోసం అనుమతి తెచ్చుకుంటామని ఆమె స్పష్టం చేశారు. ఒకవేళ అరెస్టు చేసి ఎక్కడికి తరలించినా అక్కడే దీక్ష చేపడతానని కవిత తేల్చి చెప్పారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు రేపు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఎలివేటెడ్ కారిడార్కు సంబంధించిన ప్రతిపాదనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. NH65ను 8 లైన్లలో విస్తరించేందుకు DPR కూడా సిద్ధం చేశామన్నారు. విజయవాడ హైదరాబాద్ మధ్య గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నల్గొండ మీదుగా వెళ్లే విధంగా గడ్కరీతో చర్చిస్తామని మంత్రి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 పీఆర్సీ ప్రకారం ఇంటి అద్దె అలవెన్స్ 24% మరో ఏడాది పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఏడాది జూలై 1 నుంచి 2026 జూన్ 30 వరకు హెచ్ఆర్ఏ పెంపు అమల్లో ఉండనుంది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగులు, విభాగాధిపతులకు ఈ హెచ్ఆర్ఏ పెంపు వర్తించనుంది. ఉద్యోగులకు గరిష్టంగా 25,000 రూపాయల వరకు హెచ్ఆర్ఏను ప్రభుత్వం చెల్లించనుంది. దారి తప్పి పొలాల్లోకి ప్రవేశించి పంటలను నాశనం చేస్తున్న అడవి ఏనుగులను నిరోధించే లక్ష్యంతో తీసుకొచ్చిన కుంకి ఏనుగులు సత్ఫలితాలనిస్తున్నాయి.
కర్ణాటక నుంచి తీసుకువచ్చి పలమనేరు సమీపంలో ఏర్పాటు చేసిన ఎలిఫెంట్ పార్కులో ఉన్న 4 కుంకి ఏనుగులతో చేపట్టిన తొలి ఆపరేషన్ విజయవంతమైంది. టేకుల మంద అటవీ ప్రాంతం నుంచి పొలాల్లోకి వస్తున్న అడవి ఏనుగులను నిరోధించేందుకు కర్ణాటక నుంచి కృష్ణ, జయన్, వినాయక్ అనే కుంకి ఏనుగులను తీసుకువచ్చారు. పొలాల్లోకి చొరబడేందుకు యత్నించిన ఏనుగుల గుంపును కుంకి ఏనుగులు నియంత్రించి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయేలా చేశాయి. కుంకి ఏనుగుల ఆపరేషన్ విజయవంతంపై అటవీ ప్రాంత పరిసర గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా 2000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నిజమైన భారతీయులైతే ఇలాంటి వ్యాఖ్యలు చేయబోరని ఆక్షేపించింది. ప్రతిపక్ష నేత అయిన మీరు ఇలాంటి విషయాలను పార్లమెంటులో మాట్లాడాలి కానీ సోషల్ మీడియాలో ఎందుకు మాట్లాడుతున్నారని రాహుల్ను ధర్మాసనం ప్రశ్నించింది. చైనా 2000 చదరపు కిలోమీటర్ల భూభాగం ఆక్రమించినట్లు మీకెలా తెలుసని అడిగింది. 2022 డిసెంబర్లో భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైన్యాన్ని ఉద్దేశించి రాహుల్ గాంధీ అవమానకరంగా మాట్లాడారని ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి లక్నవూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ను విచారణకు స్వీకరించిన లక్నవూ కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. ఆ సమన్లను జారీని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు మే 29న తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాహుల్ తీరును తప్పుపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం లక్నవూ కోర్టు తదుపరి చర్యలు చేపట్టకుండా స్టే విధించింది. బీహార్ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై నిరసనలతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. ఈ ఉదయం సభ సమావేశం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయం నిర్వహణకు ఉపక్రమించారు. వెంటనే నిరసనకు దిగిన విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి ఎస్ఐఆర్పై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ వారికి నచ్చజెప్పినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో లోక్సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తర్వాత సమావేశమైన సభలో విపక్షాల నిరసనల మధ్య వివిధ స్థాయి సంఘాల నివేదికలను ప్రవేశపెట్టారు. ఆందోళనల మధ్య కస్టమ్ డ్యూటీకి సంబంధించిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. క్రీడా బిల్లు, యాంటీ డోపింగ్ బిల్లుపై చర్చకు కేటాయించిన విలువైన సమయాన్ని విపక్షాలు వ్యర్థం చేశాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. తర్వాత లోక్సభ రేపటికి వాయిదా పడింది. అటు రాజ్యసభ కూడా రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ సభ్యుడైన శిబు సోరెన్ అనారోగ్యంతో మృతి చెందగా ఆయనకు సభ సంతాపం తెలిపింది. అనంతరం డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సభను రేపటికి వాయిదా వేశారు. జమ్మూ కాశ్మీర్ కుల్గాం జిల్లాలో 4వ రోజు ముష్కర వేట కొనసాగుతోంది. దేవసర్ కుల్గాంలో 3 రోజులుగా ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు వేట కొనసాగిస్తున్నాయి. తీవ్రవాదుల కదలికలను గమనించిన సైన్యం 3 రోజులుగా అకల్ అటవీ ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేసింది. 4వ రోజైన ఇవాళ మళ్లీ వేట కొనసాగిస్తోంది. పేలుళ్లు, కాల్పుల మోతతో దేవసర్ కుల్గాం పరిసర ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ఎలైట్ పారా ఫోర్సెస్ గగనతల నిఘా సాయంతో ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్తో గమనిస్తూ బలగాలు ముందుకు కదులుతున్నాయి. 4 రోజులుగా జరుగుతున్న ఈ పోరాటంలో ఒక జవాన్ గాయపడినట్లు అధికారులు చెప్పారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్, కాన్పూర్, లక్నవూ, ప్రయాగ్రాజ్, వారణాసి, హమీర్పూర్లలో వర్షాలకు రహదారులు, లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. లక్నవూలో 1 నుంచి 12వ తరగతి వరకు బడులకు అధికారులు ఇవాళ సెలవు ప్రకటించారు.